సాటర్డే వస్తాడు, సండే ఉంటే మండే వెళ్ళిపోతాడు చెప్పినాడు. ఆయన కూడా గ్రీటింగ్స్ పంపించినాడు. అలాగే మోహన్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా గ్రీటింగ్స్ పంపించినారు. వాళ్ళు ఏదో కార్యక్రమం కాబట్టి మిగతా వాళ్ళందరూ మన వాళ్ళే. మన ప్రసాద్ గారు కూడా సిఐడి అండ్ నాగేష్ కూడా సిఐడి వాళ్ళు కూడా బిజీలో ఉన్నారు పాపం. అంటే వేరే ఊర్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయినారు. మన మధ్యలో బిషప్ వనాల డేవిడ్ రాజు గారు కొన్ని నిమిషాలు గ్రీటింగ్స్ చెప్తారు. ఒక 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది. బాబు నువ్వేం రిసెప్షన్ గీయాకండి అక్కడ చెప్పు. యూదాగోత్రపు శివమైన క్రీస్తు యేసు దేవునికి మహిమ కలుగును గాక. బెత్లెహేం ఫ్యామిలీస్కు, మరి ముఖ్యంగా బెత్లెహేం సంఘ కాపరి దైవజనులు అభిషక్తులు మాకు చాలా ప్రియమైన వారు డాక్టర్ బిషప్ జబ్బేజ్ వార్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనేది ఇవ్వడమే, వాస్తవానికి ఇవ్వడమే క్రిస్మస్. కానీ అద్భుతంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగే ఒక దైవజనుడు బెత్లెహేం మినిస్ట్రీస్ సంఘానికి ఉండడం ద్వారా అది మీ యొక్క భాగ్యము, దేవునికి మహిమ. నేను చాలా కాలంగా చాలా మారుమూల ప్రాంతాల్లో నేను సేవ చేస్తూ అలా గడుపుతూ ఉన్నాను. ప్రతి పల్లెకు సువార్త వెళ్ళాలని. అయితే నేను ఎప్పుడో కొత్తగా దేవుని సేవకు వచ్చిన సందర్భాల్లో యేసుక్రీస్తు దేవుడు అని బోధించేవాడిని. వాస్తవానికి నేను సిఎస్ఐ ఎస్పీజీ నుంచి రావడం ద్వారా ఏం చేసేవాళ్ళంటే, అలా అనకూడదు, యేసుక్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడు అని చెప్పడం ద్వారా, ఆ కారణం ద్వారానే నేను సిఎస్ఐ ఫాస్ట్ స్టేట్ నుంచి బయటకు వచ్చి నేను సేవకునయ్యాను. వాస్తవానికి నిజమే, దేవుని వాక్యం ప్రకటించినట్లుగా దేవుని దాసుడు చాలా సూటిగా మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు దేవుడే. చాలాసార్లు మనం 99% మంది యేసు ప్రభు దేవుడని ఎవరు చెప్పారు, కుమారుడని, ఆ తర్వాత బోధకుడని ఇలాగ మాట్లాడుతూ ఉంటాం. నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే తప్ప ఎవడు నా ఎద్దకు రాడు. దేవుని ఎద్దకు రావడం చెప్పలేదు, తండ్రి ఎద్దకు రాలేదని చెప్పలేదు, కానీ నా ఎద్దకు రావడం చెప్పాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వారులారా, మనం అందరం కూడా ఈ క్రిస్మస్ లో క్రీస్తు దగ్గరికి మనం రావాలి. తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వచ్చారంటే వారికి జ్ఞానం ఉంది కాబట్టి సత్యదేవుని తెలుసుకున్నారు. రెండవది, వారు చెప్పలే ఇంత ప్రయాణం ఉంది, ఇంత ప్రయాసం ఉంది, ఇంత ఖర్చు అయింది అని వాళ్ళు చెప్పలేదు. చూడండి, మీరు దేవుని మహిమపరిచారు, ఇంకా వారు ఇచ్చి వెళ్ళారు. బంగారం ఇచ్చారని రాయబడి బైబిల్లో చాలా అవసరతలు ఉంటాయి. బంగారం ఇచ్చి వెళ్ళారు. అదే మనమైతే చాలా కష్టపడినాం, చాలా ప్రయాసపడినాం, గంజిదైనాం, అట్లా బ్రతికినాం, ఇట్లా బ్రతికినాం, చాలా ఖర్చు పెట్టుకున్నాం, దీనికి ప్రతిఫలం రావాలని మనం అడుగుతాం. కానీ తూర్పు దేశపు జ్ఞానులు మీరు చూడండి, దాదాపు 6 నెలలు ప్రయాణం చేశారు. ఒక్కడి దగ్గర కూడా సానుభూతి పొందలే, ఒక్కడి దగ్గర కూడా గొప్ప చెప్పుకోలే. కారణం ఏంటంటే నిజదేవుని తెలుసుకున్నారు కాబట్టి, ఆయన చేరుకున్నారు కాబట్టి. రెండవది, వారు బంగారాన్ని ఇచ్చారు. బంగారం అంటే రాజు ఈయన అని చాలా విలువైనది, అది ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ గది లేదు, బట్టలు లేవు, పొత్తి గుడిలను రాయబడి ఉంది. అలాంటి పేదరికంలో ఉన్నటువంటి వారికి జ్ఞానులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పెట్టి విప్పి అని రాయబడింది. బంగారం అంటే ఒక రింగో కమ్మనో కాదు, పెట్టె విప్పి. పెట్టి అంటే మన భాషలో ఉంగరం మార్చుకుని పెట్టి కాదు, చాలా పెద్ద బాక్స్. ఎందుకంటే జ్ఞానులు చాలా మంది వచ్చారు కాబట్టి ఆ బంగారం వాళ్ళకి ఉపయోగపడింది. అదే క్రిస్మస్, ఇవ్వటమే క్రిస్మస్. ఈ రోజు కూడా చాలా మందికి ఇవ్వటమే. తిండి లేని వాళ్లకు, అయోగ్యులకు, అభాగ్యులకు క్రీస్తు ప్రేమను ప్రకటించి, సువార్తను ప్రకటించి ఇవ్వడం ద్వారా అది క్రిస్మస్. క్రీస్తు ఆరాధన ఎట్లు చేస్తాం కానీ మనం ఇవ్వాలి. మూడవది, మీరు చూడండి, ఆయన మార్గంలో నడిచారు వాళ్ళు. ఆ మార్గంలో నడిచారంటే వెలుగులో నడిచారు వాళ్ళు. కాబట్టి మనం కూడా వెలుగులో నడవాలంటే ముందు మనం వెలిగించబడాలా. అది క్రీస్తు ద్వారా మాత్రమే మనం వెలిగించబడాలా. మన మాటలు చీకట్లో ఉండి, మన బిహేవియర్ చీకట్లాగా బ్రతికి మనం వెలుగులో ఉన్నామని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. మనం కూడా వెలుగులో ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలా, సాక్ష్యం మనకు ఉండాలి. అప్పుడు మనం ప్రకటించిన క్రీస్తు అనేకులు తెలుసుకుంటారు. మూడవది, దైవజనుడు చెప్పినట్టుగా నిజంగా ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తుని కానీ తెలుసుకోకుండా ఉన్నట్లయితే గానా మీరు కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడే నమ్మొచ్చు. ఎందుకో చెప్పమంటారా? ఒకటే, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ దేవుడే ఉండి కల్వరిశిలో రక్తాన్ని గార్చి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. చివరిది, క్రైస్తవత్వం కానీ క్రైస్తవ్యం కానీ మనల్ని పరలోకం చేర్చదు. ఒక క్రీస్తు మాత్రమే మనం పరలోకం చేరుస్తాడు. క్రీస్తు మనలో ఉంటే గాన ఆ క్రీస్తును అనేకులకు ప్రకటించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన దైవజనునికి వందనాలు తెలియజేస్తూ మీ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి త్వరగా 10 minutes లో అయిపోతుందని. క్యాండిల్స్ అందరికంటే కొరకు ముందే వచ్చింది ఎక్స్ఎంఎల్సీ గారు, మా అన్న గారు, అలాగే ఆప్తుడు అలెగ్జాండర్, రవి అండ్ మనోహర్. ప్లీజ్ వాళ్ళకి సోదరుడు దేవశ్వాస్ గారు, బిషప్ గారు, వేదిక సోదరులందరికీ ఇక్కడ చేరిన మీ అందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు.